దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయాన్న అక్క నాకు వాకింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చారు. వేలాది వందనాలు. ఈ క్షణంలో ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో ఉంటారు, కానీ మాకు ఆ సమస్యలు లేవు. దేవుడి దయ వల్ల ఆయన మాటలు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చారు. వేలాది వందనాలు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. దయచేసి నేను చెబుతుంది ప్రసంగం కాదు, ఒక క్లాస్. ఎందుకంటే బైబిల్ కాలేజీ నేను పెడితే స్టూడెంట్లకి ఏ క్లాస్ చెప్తానో ఈరోజు అలా చెప్పదామని వచ్చాను. దయచేసి కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది, కానీ ఒకసారి అర్థమైతే మాత్రం లైఫ్లో తావు తగ్గిపోరు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాము. ప్రభు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతోనూ నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవే. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఈ పెదవులతో అంటే నా నోరుతో ఎవరో ఎందుకు నేనే దేవా దేవా ప్రభువ 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 అనే పాటలు పాడతాను, స్తుతిస్తాను, ప్రార్థన చేస్తాను, అన్నీ చెప్తాను, కానీ నా హృదయం మాట దూరం ఉందంట. దూరం అంటే 10 కిలోమీటర్లు అవ్వచ్చు, 50 కిలోమీటర్లు అవ్వచ్చు, 100 కిలోమీటర్లు అవ్వచ్చు. అంటే ప్రభువుకు మనం ఏమి ఇవ్వాలి? స్తుతించు, ప్రార్థన చెయ్యి, పాటలు పాడు, కానీ ఇవ్వాల్సింది ఏంటి? హృదయం. అది నువ్వు ఇవ్వకన్నా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని చప్పట్లు కొట్టినా అవి దేవుడికి వర్తిస్తాయి, కాదని నేను చెప్పట్లేదు. కానీ మన హృదయం ఇవ్వకన్నా ఇవన్నీ ఎన్ని చేసినా అది లెక్కల్లోకి వస్తాయో రావో అని అది నేను మీకే మీ అవగాహనకి వదిలేస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములను బోధించేవారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. అంటే యెషయా గ్రంథంలో ఒక లైన్లో ఉంటుంది, కానీ ఇక్కడ సాక్షాత్తం సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. మరి ఇంకా ఆయన చెప్పారంటే ఖచ్చితంగా 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 జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే, నేటి క్రైస్తవం అవి బైబిల్లో ఎక్కడైనా 2 రెఫరెన్స్ ఉండాలంట. అంటే నీకు 2 ఉంటే కానీ నువ్వు నమ్మవా? రెండు నీకు ఖచ్చితంగా కావాలా? ఇప్పుడు దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించును అని ఆది కాండంలో ఉంది. అలా చెప్పి మరి ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో లేదు. మరి ఇప్పుడు అది ఒకటే ఉంది వాక్యం. మరి ఇప్పుడు వాక్యాన్ని నమ్మవా? వాక్యం 1 ఉన్నా 2 ఉన్నా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉందంటే నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. నమ్మకపోతే మరి మీరే దేవుడికి సమాధానం చెప్పుకుంటారు. ఎందుకంటే నాది ప్రసంగం కాదు, క్లాసు. ఈ ప్రజలు తమ ప్రజలతో నన్ను గణపరుచుదరే కానీ వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నవి. అంటే మళ్ళీ మీరు అనొచ్చు, ఎందుకు మళ్ళీ చెప్తుందండి? ప్రభు వారు ఒకరు చెప్పారు, నువ్వు ఎంత నీ నోరు చించుకొని 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా నువ్వు ఎంత గొంతుకు చించుకొని నువ్వు ప్రసంగం చేసినా, దేవుడి మాటలు చెప్పినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, డోలకు వాయించినా, నీ హృదయం మాట ఎక్కడో ఉందంట. అంటే పల్లెటూరులు అంటే ఒక సామెత ఉంటుంది, మనసొక్కాడా ఇంకొకటి ఒక్కాడన్నట్టు. అది ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. సరే, ఈరోజు ఇంకొక ముఖ్యమైన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం.
ద్రాక్షావళి ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచుండునో, నేను ఎవని యందు నిలుచుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్ష వల్లంట నేనంటే ఎవరు? నేను కాదండి బాబు, యేసు ప్రభు గారు. ఆయన ద్రాక్ష వల్లి, వీళ్ళు తీగలంట. అంటే ఒక చెట్టుకి ఒక 500-600 తీగలు ఉంటాయి కదా, ఇవి ఒక 300 తీగలు, ఇవి ఒక 300 తీగలు. ఈ చెట్టు ద్రాక్షవల్లిను, తీగలు ఎవరు? మనమంట. ద్రాక్షవల్లి యేసు క్రీస్తు ప్రభు వారమ్మా, తీగలు ఎవరు? మనం అన్నమాట. అంటే వాళ్ళు, అంటే మీకు అర్థం కావాలని మామూలుగా చెప్తున్నాను. స్టేజ్ మీద అయితే బాగా చెప్పేవాడిని. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచెనో, అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు, వీళ్ళందరూ కలిపి తీగలు. ఇప్పుడు ఈయన ఏమంటాడు? నా యందు ఎవడు నిలిచెనో, అంటే ఆయనతో కలిపి మనం ఉండాలి. అంటే ఇప్పుడు నేను మన విశాఖపట్నం భాషలోకి వచ్చాను. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారమ్మా, ఆయనతో కలిపి మనం ఉండాలంట. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా యందు ఎవడు నిలిచెనో వాడు బహుగా ఫలించను. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటంట ఫలించడం అంటే మన భాష చెప్పాలంటే నీ ఇష్టం, నీకు కావాల్సింది ఇస్తాడంట ఆయన. ఒకవేళ పొరపాటున నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో ఉండి దూరంగా వెళ్ళిపోయావనుకో, ఏమీ చేయలేవు. నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేవు. అసలు నువ్వు ఆయనకి దూరం అయిపోయావా, ఎన్ని తెలివితేటలున్నా ఏమున్నా ఏమి చేయలేవు. ఎందుకంటే ఆయన ఈ సృష్టికర్త సహాయం లేకపోతే మనిషిని వాడు ఏం చేయగలడు? ఏమి చేయలేడు. అర్థమైంది కదండి? యేసు ప్రభు వారితో మీరుంటే మీకు నచ్చింది ఇస్తాడు ఆయన. ఆయనకి దూరం అయిపోతే ఇంక మాటల్లో చెప్పలేను, ఇంకా మీ అవగాహనకి వదిలేస్తున్నాను. మలాకీ గ్రంథం 3:10. నా మందిరములో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశ వాక్యములను ఇప్పి పట్టజాలనంత విస్తారంగా దేవుని కుమ్మరించగలని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాను. నా మందిరములో ఆహారం ఉండునట్టు 10వ వంతు భాగం మీరు నా మందిరములో తీసుకుని. అంటే దీని అర్థం ఏంటంటే రెండు మాటలు చెప్తాను. అమ్మ, నీ జీతం నెలకి 1000 రూపాయలు అనుకో అమ్మా, 1000 రూపాయలు అనుకో. సరే పోనీ 1,00,000 అనుకో. నీ జీతం నెలకు 1,00,000 అనుకో. 10,000 రూపాయలు తీసుకొచ్చి పాస్టర్ చేతిలో పెట్టి నువ్వు ఆలోచించుకో, ఆవిడ ఏం చేస్తాను కదా. అమ్మ నాయన, నాకు 1,00,000 రూపాయలు జీతం వచ్చింది, 10,000 రూపాయలు అమ్మగారికి ఇచ్చాను, ఆవిడ ఏం చేస్తారో అని డౌట్ నీకు వద్దు. 10,000 రూపాయలు తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టి ఆవిడ మంచిగా ఉపయోగిస్తే దేవుడికి ఆవిడ లెక్క అప్పచెప్తుంది, చెడుకు ఉపయోగిస్తే లెక్క దేవుడికి అప్పచెప్తుంది అనమాట. మంచి చేసినా ఆవిడకి వర్తిస్తుంది, చెడు చేసినా ఆవిడకి వర్తిస్తుంది. అది మీకు సంబంధం లేదు. మీరు పెట్టియండి, ఆ లెక్కలు అనేవి దేవుడు ఆవిడ చూసుకుంటారు. అలాగ నువ్వు చేస్తంట ఈ భూమి మీద బంగారము, డబ్బు, బళ్ళు, కార్లు, ఇల్లులు కాదంట. ఆకాశంలో ఒక తలుపు ఉందంట. అంటే వాకిల్ అంటే మన పల్లెటూరులో వాకిల్ అంటాం కదా, ఆ వాకిల్ ఇప్పి ఏమిస్తారంటున్నామన్నా పట్టజాలనంత విస్తారమైన దీవెన ఉన్నాడు. అంటే దీవెనలు ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవునిలో కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సాక్షాత్తు ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, లెక్కట్లేని గెలాక్సీల్ని సృష్టించిన సృష్టికర్తే చెప్తున్నారు, బాబు నీకు ఆకాశవాకిలు విప్పి నువ్వు చూడలేనంత, చెయ్యలేనంత, లెక్కట్లేనంత ఆశీర్వాదం నేను నీకు ఇస్తానని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన విశాఖపట్నం భాషలో నేను వచ్చాను.
ఆ బైబిల్ భాష చెప్పాలంటే కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. ఇంకొక లాస్ట్ మాట కీర్తనలు 84:10. అందులో తెల్లగా ఉంటుంది కదా. కీర్తనలు 84:10. ఇది వెనక ముందు ఉంది. 84 అమ్మ నేను చెప్పేది ప్రసంగం కాదు, ఇది క్లాసు. అంటే మేము కాలేజీలో స్టూడెంట్లకి ఎలాగైతే చెప్తానో అలా మీకు ఇక్కడ చెప్తున్నాను. 84 కదా. నీ ఆవరణములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. నీ ఆవరణములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. ఇప్పుడు 6:30 నుంచి 8 వరకు ఇక్కడ మనం మండలం కూర్చున్నాం. ఈ 2.5 గంటలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనలో ఒక బాధ ఉంటుంది ఖచ్చితంగా. అబ్బా 2.5 గంటలు సమయాన్ని వేస్ట్ చేసాను, అక్కడికి వెళ్ళాను, కూర్చున్నాను, ఏం ఉపయోగం అనే ఆలోచన అందరికీ వస్తుంది ఖచ్చితంగా. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఒక రోజు నువ్వు కానీ దేవుడితో గడిపితంట 1000 రోజులు ఆయుష్ నీకు ఇస్తానంటుంది. ఒక గంట నువ్వు సమయాన్ని కేటాయించి దేవుడితో ఉంటే 1000 గంటలు సుఖ సంతోషాలు ఆయుష్ ఆయన నీకు పెంచుతాను అంటాడు. నేను చెప్పట్లేదమ్మా. ఒక దినము ఒక రోజు నువ్వు దేవుడితో గడిపితే ఆయన నీకు 1000 రోజులు ఇస్తాడు. అది నేను చెప్పట్లేదమ్మా. ఎందుకంటే నా మాటలు ఎప్పుడు నేను నా సొంతంగా ఏమి చెప్పను. ఎందుకంటే నేను బైబిల్లోనే చెప్తాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక వాక్యం తీసినా ఒక వాక్యం కలిపినా తెగుళ్ళు వచ్చి అంటే జబ్బులు వచ్చి హాస్పిటల్ పాలు అవుతున్నమాట. అమ్మగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు చెప్పడానికి, వేలాది వందనాలు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది దాకా.